హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారనుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 9 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తీవ్ర వాయుగుండం రేపు బలహీనపడి ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ చెన్నై వైపు వెళ్లనుంది. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తాలోనూ 3 రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు, రాయలసీమలోను పలు ప్రాంతాల్లో ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి మోస్తారు వర్షాలు పడనున్నాయి. రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దక్షిణ కోస్తాలో తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఫెంగల్ తుఫాన్ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఇక నేడు తెలంగాణలో మేఘాలు కమ్ముకుంటాయి. మధ్యాహ్నం తర్వాత తూర్పు, దక్షిణ రాయలసీమలో వర్షాలు మొదలవుతాయి. రోజంతా వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. తిరుపతి, నెల్లూరు, కడప, ఒంగోలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.